వెల్కమ్ టు జన్య మీడియా. నేను మీ మహా. కే ప్రొడక్షన్తోనే ఒక కొత్త హీరోయిన్ అయితే మన ఇండస్ట్రీకి రాబోతుందన్నమాట. తను ఎవరో కాదు, వేద గారు. సో తిమ్మరాజు పల్లి టీవీ అనే సినిమాతో మీరైతే హీరోయిన్గా డెబ్యూ అయితే చేయబోతున్నారు కదా. సో ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. ఇది మాకు చాలా లాంగ్ జర్నీ అండ్ చాలా స్పెషల్. చాలామందికి ఇది డెబ్యూ ఫిల్మ్. అండ్ నా క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి మనం చిన్నగా ఉన్నప్పుడు అందరికంటే పెద్ద అక్కలు మనల్ని షాప్కి తీసుకురావడం ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. వాళ్ళు గడుసుగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి క్యారెక్టరైజేషన్ నాది. అండ్ ఇట్స్ క్వైట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. మీరు తెలంగాణ నుంచి వచ్చారు, జగిత్యాల అని చెప్పారు కదా. సో జగిత్యాల నుంచి ఒక హీరోయిన్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. సో ఆ ఫస్ట్ క్రెడిట్ మీ లిస్ట్లో పడుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తెలంగాణ నుంచి హీరోయిన్స్ రావడం, యాక్చువల్గా ఇండస్ట్రీకి రావడమే చాలా తక్కువ, దట్టు హీరోయిన్గా రాబోతున్నారు మీరు. సో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ప్రౌడ్ మూమెంటే. బట్ సినిమా రిలీజ్ అయినాక ఎలాంటి ఆర్టిస్ట్ ఉంది మన లోపల అండ్ అది జనాలు ఎలా తీసుకున్నారని డెఫినెట్లీ రిలీజ్ తర్వాత తెలుస్తుంది అండ్ పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. అసలు కా ప్రొడక్షన్, మీ ఫస్ట్ మూవీయే కా ప్రొడక్షన్ లాంటి కిరణ్ అబ్బవరం లాంటి పెద్దవాళ్ళు మీకు సపోర్ట్ చేయడము, ప్లస్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ మిమ్మల్ని ఈ రోల్కి సెలెక్ట్ చేసుకోవడానికి ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? నేను థియేటర్ ఆర్టిస్ట్ అండి. సో మా ప్లే చేసేటప్పుడు డైరెక్టర్ గారు చూసారనమాట. చూసి ఆడిషన్కి పిలిచారు. సో ఆడిషన్కి వెళ్ళి నేను క్రాక్ చేశాను. దాని తర్వాత లుక్ టెస్ట్, స్లాంగ్ టెస్ట్ ఇవన్నీ అయిన తర్వాత కన్ఫర్మ్ అయ్యాను. సో అది నా థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ చేసిందని అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లో జరిగింది. కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలి అంటే ఒక మాటలో ఏం చెప్తారు? హీ ఈజ్ ఇండీడ్ అ రియల్ హీరో. ఎందుకంటే అవసరం లేదు కదండి ఆయనకి ఇదంతా. ఇంత నోబెల్ థాట్ని ప్రాక్టీస్లో, థాట్స్ చాలామందికి వస్తాయి కానీ ప్రాక్టీస్లో పెట్టాలి అని అనుకునేది చాలా తక్కువ మంది. అండ్ అది అవుట్ ఆఫ్ నోవేర్ చాలా కొత్త వాళ్ళకి ఇవ్వాలి అన్న థాట్, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళపైన ఇంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వడమే చాలా పెద్ద విషయం చాలామందికి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇప్పటి వరకు. సో అవకాశం లేక చాలామంది సఫర్ అవుతున్నారు అని ఆయన గుర్తుపెట్టుకోవడం ఈజ్ అ వెరీ నోబెల్ థింగ్. ఐ థింక్ హీఈస్ అ రియల్ హీరో. చాలామంది కూడా ఇప్పటివరకు రియల్ హీరోగానే చూశారు కిరణ్ అబ్బవరం గారిని, కానీ ఇప్పుడు మాత్రం రియల్ హీరోగా కూడా చాలామంది, ఈవెన్ మేము కూడా ఫీల్ అవుతున్నాం అనమాట. ఇంతమంది కొత్త వాళ్ళని తీసుకురావడం, అది అసలు అన్నోన్ ఫేసెస్, ఒక్క సింగిల్ ఫేస్ కూడా తెలిసిన ఫేస్ అయితే లేదు అసలు. సో ప్రొడక్షన్ నుంచి ఇంతమంది వస్తున్నారు అంటేనే అదొక అక్కడే బిగ్ మనకి హిట్ వచ్చింది అనుకోవాలి, బిగ్ టాక్ అనుకోవచ్చు. సో రహస్య గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని తెలిసింది. సో తనతో మీ ర్యాపో ఎలా ఉంటుంది, అలాగే మూవీ ప్రొడక్షన్లో రహస్య గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత మాత్రం ఉండేది? యాక్చువల్లీ రహస్య గారు, ఐ థింక్ ఐ కెన్ కాల్ హర్ యాజ్ అ బ్యాక్ బోన్. సో నేను ఫస్ట్ ఫ్యూ మెంబర్స్లో ఒకదాన్ని కాస్ట్ అవ్వడంలో, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒకటే అమ్మాయిని మొత్తం టీం మొత్తంలో. సో ఆవిడ రెగ్యులర్గా నాకు కాల్ చేస్తూ అంతా ఓకేనా, నీకు ఏమైనా మాట్లాడాలన్నా చెప్పాలన్నా ప్లీజ్ లెట్ మీ నో అని చాలా ప్లెజెంట్, ఆవిడ ప్రెజెన్సే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఏమైనా మాట్లాడాలన్నా ఫ్రీగా డిస్కస్ చేస్తారు. అండ్ ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ ఆఫ్ దెమ్ బోత్, కిరణ్ గారు అండ్ రహస్య గారు. షీస్ అ వెరీ స్వీట్ పర్సన్. ఓకే, ఏంటంటే ఇంతకుముందు కిరణ్ అబ్బవరం గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఈ మూవీ తర్వాత ఫుల్ బిజీ అయిపోతారు, మాకు దొరకరు, అంత టాలెంటెడ్ యాక్టర్స్ అందరూ ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది, ఇప్పటివరకు ఎందుకు ఛాన్స్ రాలేదో అని చాలా అంటే సార్ కూడా ఫీల్ అవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళని ఎలా వదులుకుంది ఇండస్ట్రీ అని. కానీ ఈ తర్వాత మాత్రం ఫుల్గా బిజీ అవుతారని అయితే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది కదా. సో ఇప్పటివరకు ఈ మూవీ అయితే ఫినిష్ అయిపోయింది అనుకుంటున్నాను. మరి ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ఈ మూవీని బేస్ చేసుకొని అయినా మీరు ఇంకా వేరే మూవీస్ సైన్ చేయడం జరిగిందా? ఎస్, యాక్చువల్లీ ఇంకొక ఫిల్మ్ కూడా నాది రాబోతుంది. అది రిలీజ్కి ఉంది. దీని తర్వాత వెంటనే అది రిలీజ్కి ఉంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఆన్ గోయింగ్ షూట్లో ఉంది.
మూవీ ఉంటుందంట అది 2026లో వస్తుందా 27లో వస్తుందా అంటే కంప్లీట్ అయిపోయిందా షూటింగ్ అది అయిపోయిందండి 26లోనే వస్తుంది, ఇంకొకటి షూట్లో ఉంది. ఈ మూవీ కన్నా ముందే సైన్ చేశారా ఈ మూవీ తర్వాతనే సైన్ చేయడం జరిగిందా తర్వాతే అండి, దీని తర్వాతే సైన్ చేస్తాం. Yeah. మనం తిమ్మరాజుపల్లి టీవీ అంటేనే మనకు ఫస్ట్ టీవీ గురించి జెన్జీ కిడ్స్కి తెలియంది చూపించాలనేది డైరెక్టర్ గారి ఒపీనియన్ కదా. సో మీరు యాజ్ ఏ 90s కిడ్గా మీరు టీవీతో మీకున్న కనెక్షన్ ఎలా ఉంటుంది, అలాగే టీవీ నుంచి మీరు నేర్చుకుంది ఏమైనా ఉందంటే ఏమో చెప్తారు? నేను ఒకటి చెప్తానండి, టీవీతో నా కనెక్షన్ ఎంత ఉందంటే నేను ఎక్కువ టీవీ చూసేస్తున్నానని మా డాడీ నన్ను హాస్టల్లో పడేశారు, అంత ఉంది నాకు కనెక్షన్. దట్స్ ఆల్. అదొకటే ఉందంటారా? సో హాస్టల్కి వెళ్ళిన తర్వాత టీవీ చూడలేకపోయినాను, మిస్ అయ్యారా టీవీని చాలా? లేదు, హాస్టల్లో కూడా టీవీ ఉంది, అక్కడ కూడా చూస్తాను నేను. టీవీ చూడడం మాత్రం కామన్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.